చేసాను. ఓకే అండి, మనం చక్కగా అయిపోయిందండి మన అటుకుల పాయసం అనేది. చక్కగా మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. వేడి వేడి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. బా స్మెల్ అయితే ఎగిరిపోతుందండి. మిగతా ఉన్న ఇవి కూడా అలా 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 వేసేసేద్దాము. ఓకేనా అండి, చూసారా మన చక్కటి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, దగ్గరికి రండి ఒకసారి. చూసారా ఎంత అందంగా ఎంత చక్కగా అయిపోయిందో. సరే ఓకేనా అండి, చూసారండి ఈ రోజు చక్కగా సింపుల్ గా అయిపోయే ఐటమ్ అనమాట. స్వీట్ ఐటమ్ అనమాట. చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఐటమ్స్ అనమాట అన్ని. సో ఓకేనా అండి, ఇదండి ఈ రోజు వీడియో అయితే. అటుకుల పాయసం అనమాట, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, తినండి. ఓకేనా అండి, చక్కగా ఇలా